ఏ సమస్య రాకుండా హోళీ పండుగను సంతోషంగా జరుపుకోవాలంటే ఈ 4 ఇంట్లో లేకుండా చూసుకోండి. పండుగల సమయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ప్రశాంతత, సంతోషాన్ని దూరం చేస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని తప్పులు చేస్తే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. హోళీ పండుగను సంతోషంగా జరుపుకోవాలంటే వాస్తు ప్రకారం ఈ 4 ఇంట్లో నుంచి తొలగించాలి. హోళీ వాస్తు చిట్కాలు: పండుగను సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకుంటూ ఉంటాము. హోళీ పండుగ నాడు సంతోషంగా ఉండాలంటే ఇంట్లో నుంచి వీటిని తొలగించడం మంచిది. హోళీ పండుగ నాడు ఇవి ఇంట్లో ఉంటే సానుకూల శక్తి తొలగిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం పండుగల సమయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ప్రశాంతత, సంతోషాన్ని దూరం చేస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని తప్పులు చేస్తే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. హోళీ రోజు ఈ పొరపాట్లు చేసినట్లయితే గొడవలు తప్పవు. హోళీ పండుగ నాడు మీ ఇంట్లో శాంతి, సంతోషం ఉండాలంటే ఖచ్చితంగా వీటిని పండుగకు ముందు తొలగించడం మంచిది. హోళీ పండుగకు ముందు వీటిని ఇంట్లో నుంచి తొలగించండి. 1. విరిగిపోయిన సామాన్లు. విరిగిపోయిన సామాన్లు ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం విరిగిపోయిన సామాన్లు, పనికిరానివి ఇంట్లో నుంచి తొలగించాలి. లేదంటే కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు వస్తాయి, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. 2. దుమ్ము, ధూళి. ఎప్పటికప్పుడు ఇంట్లో దుమ్ము, ధూళిని శుభ్రం చేసుకోవాలి. హోళీ పండుగకి ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు. పైగా గొడవలు వంటివి జరిగే అవకాశం ఉంటుంది. సంతోషం ఉండదు. 3. ముళ్ళ మొక్కలు. ఇంట్లో ముళ్ళ మొక్కలు దక్షిణం లేదా తూర్పు వైపు ఉండకూడదు. ఇవి ఇంట్లో టెన్షన్ని కలిగిస్తాయి, కోపాన్ని పెంచుతాయి, కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ పొరపాట్లు కూడా జరగకుండా చూసుకోండి. 4. ఇలాంటి ఫోటోలు. చాలామంది ఇంట్లో అందమైన ఫోటోలు పెడుతూ ఉంటారు. కానీ కొంతమంది తెలియక ఎడారి, భయంకరమైన యుద్ధాలకు సంబంధించిన ఫోటోలు లాంటివి పెడుతూ ఉంటారు. ఇవి ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇలాంటి ఫోటోలు ఇంట్లో ఉంచడం వలన ఇబ్బందులు, గొడవలు వంటివి కలగవచ్చు. కాబట్టి హోళీకి ముందు వీటిని కూడా తొలగించడం మంచిది. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.